కాకినాడ జిల్లా కొత్తపల్లిలో గుండాట వద్ద ఘర్షణ తలెత్తింది. గుండాట రెండు వర్గాల మధ్య గొడవ ఘర్షణకు దారితీసింది. ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. దీంతో పలువురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. కాకినాడ జిల్లా కొత్తపల్లిలో గుండాట వద్ద ఘర్షణ తలెత్తింది. గుండాట రెండు వర్గాల మధ్య గొడవ ఘర్షణకు దారితీసింది. ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. దీంతో పలువురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, ఇదే ఘర్షణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు, కొత్తపల్లిలో అసలు ఏం జరిగింది? రెండు వర్గాల మధ్య గొడవకు కారణం ఏంటి? థ్యాంక్ యూ సిరీస్. కాకినాడ జిల్లా తొండంగి మండలం కొత్తపల్లిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటూ నిన్న సాయంత్రం అయితే గుండాట విషయంలో అయితే నిన్న జరిగిన గొడవతో సామాజిక వర్గాలుగా విడిపోయి రెండు వర్గాలుగా విడిపోయి వాళ్ళు కొట్లాటగా దారి తీసిందని చెప్పవచ్చు. అయితే నిన్న సాయంత్రం ఏదైతే సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏదైతే ఉందో నిన్న గుండాట కోడిపందాల విషయంలో అయితే అక్కడ కోడిపందాలు జరిగినాయి. అయితే నిన్న గుండాట విషయంలో చిన్న చిన్న తగాద విషయంలో వచ్చి అది పెద్ద గాలివానగా మారైతే ఇరు వర్గాల మధ్య కొట్లాట గొడవ జరిగింది. అయితే రాళ్లు కర్రలతో దాడి చేసుకున్న ఇరు వర్గాలు దాడి చేసుకున్నారు. రోడ్డు మీదకి వచ్చి పలువురు రాళ్లు, కత్తులు, రాడ్లు, కర్రలతో కూడా వాళ్ళు దాడి చేసుకున్నారు. అయితే మొత్తం మీద పోలీసులు సాయంత్రం సద్దుమినిగే ప్రయత్నం అయితే చేశారు. ఇదే వీడియో నేను యూట్యూబ్ లో వైరల్ అవడంతో ఇది మళ్ళీ తెర మీదకి వచ్చింది చెప్పొచ్చు శిరీష. అయితే సిద్ధు, ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేశారని చెప్తున్నారు. ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? ఇంకా సమాచారం అయితే అదుపులో తీసుకున్నట్టు ప్రయత్నం అయితే ఇంకా సమాచారం లేదు. అది కేసులు కట్టాక నిన్న సాయంత్రం కూడా గొడవ సర్దుమణిగే ప్రయత్నం అయితే చేశారు. అది సర్దుమణిగే ప్రయత్నంలో ఈ వీడియో అయితే వైరల్ అవడంతో ఇంకా పోలీసులు దాని మీద విచారణ అయితే చేపడుతున్నారని చెప్పొచ్చు సిరీస్. అయితే మొత్తం మీద ఈ రోజు యనమల రామకృష్ణ గారు ఎవరైతే యనమల రామకృష్ణ గారు ఉన్నారో యనమల రామకృష్ణ గారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య కూడా ఇది రాజకీయ రాయలసీమ ఫ్యాక్షన్ గా సంస్కృతి సృష్టిస్తారని వాళ్ళు అయితే ఆరోపించారు. సిద్ధు, ఈ గొడవలో ఎంతమందికి గాయాలయ్యాయి అంటారు? ఇప్పటి వరకు ఎంతమంది ఆసుపత్రిలో ఉన్నారు? సుమారు ఎంతమందికి గాయాలన్నది ఇంకా తెలియదు సీరియస్. అదే కొట్లాట్లో చాలా మంది పాల్గొన్నట్టు తెలిసింది. ఆ కొట్లాట్లో ఇరు వర్గాల మధ్య విడిపోయి ఒకరికొకరు దాడి చేసుకోవడంలో ఎంతమందికి సుమారు అన్నది ఇంకా దాడి జరగలేదు. మొత్తం అయితే కాకినాడ ఏరియా ఆసుపత్రులు అయితే తుని ఏరియా ఆసుపత్రికి అయితే వీళ్ళందరినీ తరలించినట్టు జరిగింది. ఎంతమంది కొట్లాట ఎంతమంది గాయాలైనట్టు ఇంకా తెలియదు శిరీష. రైట్, థ్యాంక్ యూ సిద్ధు.